అతను దాని సంగతే మర్చిపోయా. ఈయన వెళ్ళినప్పుడల్లా ఇదిగోండి సార్ మా ఆఫీస్, ఇదిగోండి సార్ మా ఆఫీస్ అంటున్నారు. ఏం ఆఫీస్? వెస్టేజా? దాని సంగతే నేను మర్చిపోయా. అంటే సార్ ఒక్క నిమిషం సార్, ఎట్టగో టైం అయింది కదా, సాటర్డే అండి ఆ రోజు. సార్ టైం అయింది కదా, 12 అయింది కదా, నాకు 2 ప్రోటలు అవసరం ఉన్నాయి సార్, నేను కొనుక్కుని వచ్చేస్తాను, మీరు రండి సార్ అన్నాడు. సార్ నేను రాను సార్, సబ్బుల పేస్టులు నేను అంటే ఏంటి, దయచేసి నేను రాను సార్, నేను కింద కూర్చుంటా, మీరు రండి సార్ అన్నాడు. మీరు వెళ్ళి రండి సార్ అన్న. కానీ ఆ రోజు మే అవడం వల్ల బాగా ఎండలో సార్ లాస్ట్ వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నాడు, సార్ పైన అయితే చక్కగా ఏసీ ఉంటుంది సార్, కాసేపు కూర్చోవచ్చు లేట్ అయినా అన్నాడు. ఆ ఏసీకి కకృతిపడి ఆ రోజు నేను పైకి వెళ్ళడం జరిగింది, రియల్. సో ఆ ఏసీకి కూర్చున్న తర్వాత అప్పుడు నాకు చాలా ఫీలింగ్ ఉండేది, ఈ వెస్టేజ్ అందరూ పనికి మళ్ళీ నెదలో పని లేని వాళ్ళు, బతకడం రానోళ్ళు చేసే పని, నేను గొప్పోడిని, నేను ఎందుకు ఈ బిజినెస్ గురించి చేస్తాను అని నాలో నాకు చాలా ఎక్కువగా ఉండేది. ఆ రోజు నేను ఏసీ గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఈలోపు అందరూ వస్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి మై కట్టుకుని, నా పేరు పలానా ఇది, నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నా, నెలకు 70,000 రూపాయలు సంపాదిస్తున్నా అన్నాడు. 70,000 అంటే నేను అప్పుడు దాకా అక్కడ ఉన్నాను, ఇక్కడ తగ్గా. తర్వాత ఇంకోళ్ళు వచ్చి, నేను వెల్డింగ్ పని చేస్తున్నా, నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నా అని చెప్తున్నా. ఇంకో అతను చెప్పాడు. ఇంకో అతను, నేను టాపీ వర్క్ చేస్తున్నా, నేను కైకుల నుంచి వచ్చాను, ఈరోజు నెలకి 42,000 ఇన్కమ్ తీసుకుంటే నేను 10వ తరగతి చదివాను ఇంకోటి అంటున్నాడు. ఇలా చెప్పుకుని పోతే ఒక ఆవిడ వచ్చి, నా పేరు శివమ్మ, నేను 3వ తరగతి చదివాను, ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ 90,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను, కంపెనీ నాకు బలైన కారు కూడా ప్రెజెంటేషన్ అనగానే అక్కడ ఉన్నాను, ఇక్కడికి వచ్చేసా. అప్పుడు దాకా ఇలా ఉండండి, సీట్లు ఇట్లా కూర్చున్నా, ఎవరైనా చూస్తున్నారేమో అని. ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు, సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజు గారు వచ్చారు. విజయరాజు వచ్చి చైర్లో కూర్చుని మాయ కట్టుకుని, నా పేరు విజయరాజు, నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 3.5 years అవుతుంది. ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ 4,20,000 అని చెప్పడం జరిగింది. నాకు పిచ్చెక్కిపోయింది. ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయినోడిని, నాకు పిచ్చెక్కిపోయింది. ఏంటి ఈయనేమో 10th, ఈయనేమో 4 సంవత్సరాలు అంటున్నాడు, చూస్తుంటేనేమో ఇలా ఉన్నారు, ఈయన 4,20,000 అంటున్నారు, ఈయన సంవత్సరం ఆదాయం చెప్తున్నారు, నెల ఆదాయం చెప్తున్నారని పక్కన అడిగి, సార్ ఏంటి సార్ అంటే, నెల ఆదాయం ఏంటి సార్, 4,20,000 సార్ అన్నారు. అవునా నిజంగానని చెప్పి, తర్వాత అప్పుడు దాకా నాకు ఏదో ఫీలింగ్ ఉండేది. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హరిబాబు గారు కాల్ చేశాను, సార్ ఒకసారి మీ అప్లైని తీసుకురండి సార్ అంటే, ఆ రోజు ఫణికుమార్ గారు నా దగ్గర రావడం జరిగింది. వచ్చిన తర్వాత సార్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు. ఏముంది సార్, జనాలు వేసేత డబ్బులు అన్నారు. ఇక చూసుకో, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తా, చూసుకో, ఇక 10th క్లాస్ వాళ్ళని, 7వ తరగతి వాళ్ళని, 3వ తరగతి వాళ్ళని, 5వ తరగతి వాళ్ళని వేసేసా. 73 ఐడీలు వేసేసి వరుస ఒక్క పూటలో. ఆధార్ కార్డు తీసుకురండి చెప్పండి, 73 ఐడీలు వేసేసా. ఒక్కడు కొన్నా నేను తప్ప ఆ నెల. అందుకే 84 రూపాయలు ఇచ్చింది కంపెనీ నాకు మొదటి నెల. 84 రూపాయలు ఆ నెల కంపెనీ నాకు ఇచ్చింది. సరే అని చెప్పి ఇంకా వదిలేసి నేను ఇక ఆ నెల మొత్తం ఇంక తెలుసు కదా, ఇక అప్లైన్ ఫోన్ ఇంట్లో దాక్కోవడం, అప్లైన్ ఫోన్ బిజీ అని పెట్టడం, అప్లైన్ ఫోన్ రావడం, ఇంకా అక్కడికి చూడండి వెస్టేజ్ నన్ను ఎలా తరిమిందంటే, అక్కడికి నేను వదిలేసా, ఒక 4 రోజుల పాటు వదిలేసా. అయినా సరే నా ఆఫీసు నా అప్లైన్ తెలియడం వల్ల పొద్దున్న వచ్చి కూర్చునేవాడు నా దగ్గర. పొద్దున్నే రావడం, ఆయన మొహం చూడడం. ఏంటి సార్ అంటే, సార్ మీకు తెలుసు సార్ దీని గురించి చాలా ఉందన్నారు. తర్వాత ఫణికుమార్ వచ్చి, ఏంటి చంద్ర గారు బాగా చేశారు కదంటే, లేదు సార్ నేను ఎవరిని జాయిన్ చేయించారు సార్, 10th క్లాస్ వాళ్ళని, ఇంటర్మీడియట్ వాళ్ళని చదివి వాళ్ళని జాయిన్ చేయించాను సార్, ఆ దగ్గర డబ్బులే ఉంటాయి సార్ వాళ్ళ కొంటాకి, అందుకే వాళ్ళు కాదు సార్, ఇలా చేయండి అని చెప్పి నాకు గట్టిగానా సో ఇలా చేయండి అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే ఇక ఏదైనా సరే వెస్టేజ్లో చేద్దామని చెప్పి పార్ట్ టైంగా వర్క్ స్టార్ట్ చేశాను. పార్ట్ టైం అంటే నేను ఏదైనా త్వరగా డిసైడ్ అయితే వదిలిపెట్టను. సో పార్ట్ టైంగా మార్నింగ్ 6 o'clock నేను లేచి 6:30 కల్లా 7 కల్లా రెడీ అయిపోయి 7 to 9:30 కల్లా ఒక ఇద్దరిని కలిసేసేవాడిని. మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని. నాకు 2 hours లంచ్ బ్రేక్ ఉండేది. ఒక 1/2 అవర్లో భోజనం కంప్లీట్ చేసుకుని ఇంకొక 1.5 అవర్లో ఒకరికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొచ్చేసేవాడిని. ఆ తర్వాత ఈవినింగ్ 7కి నా ఆఫీస్ అయిపోయేది. 7 to 9, 10 వరకు బిజినెస్ చేసేవాడిని. అలా చేస్తూ ఎగ్జాక్ట్లీ 5 months తిరిగేసరికి నా ఇన్కమ్ 9,200 రూపాయలు యాజ్ అ డైరెక్టర్గా నాకు రావడం అనేది జరిగింది సార్. ఈలోపు అప్పుడు దాకా మా అమ్మ వాళ్ళ దగ్గర మార్నింగ్ 9కి 10కి చక్కగా వెళ్ళేవాడిని, సాయంత్రం 7కి 6 కల్లా ఇంటికి వచ్చేసేవాడిని. మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది. ఇక నేను ఊరు లెక్క ముందు వెళ్ళిపోతున్నా బయటికి. ఊరు పడుకున్న తర్వాత ఊళ్ళోకి వస్తున్నా. మా నాన్న నన్ను చూసిందో లేదు, ఎక్కడ తింటున్నానో తెలియదు, ఏం చేస్తున్నానో తెలియదు. మాట్లాడితేనే ఈ సబ్బులు పేస్టులు అట్టపెట్లు ఇచ్చి తిరుగుతున్నాడు. మా నాన్న గొడవ, ఏమిరా నువ్వు సబ్బులు పేస్టులు ఇచ్చి తిరుగుతున్నావు, ఎందుకు ఈ కర్మ, ఎందుకు పిచ్చి పట్టిందా, నువ్వు ఆఫీసులో వెళ్ళేసి అటు ఇటు తిరుగుతున్నావు, అక్కడ బిజినెస్లో డల్ అయిపోతున్నావు, ఇక మెంటలు పట్టిందని మా పేరెంట్స్ గొడవ వినలా. సరే అని చెప్పి ఇక నేను ఎగ్జాక్ట్లీ 8 months అయ్యేసరికి దీంట్లో నా ఇన్కమ్ యాజ్ అ సిల్వర్ డైరెక్టర్గా 36,000 తీసుకోవడం జరిగిందండి. ఎప్పుడైతే థ్యాంక్ యూ సార్, కొడితే గట్టి కొట్టండి, లేదా కొట్టద్దు, టైం వేస్ట్. థ్యాంక్ యూ. సో
36,000 యాజ్ అ సిల్వర్ డైరెక్టర్గా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే నేను 36,000 యాజ్ అ సిల్వర్ డైరెక్టర్ తీసుకున్నానో ఇక నాకు ఒక టైం వచ్చింది. నా బిజినెస్సా నా వెస్టేజా నా డౌన్ లైన్స్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా. సో ఈ రెండిట్లో ఏదా అని చెప్పి నేను క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు వెస్టేజ్కి నా బిజినెస్కి మంచి కంపారిజన్ నేను చూసుకున్నా. సో కంపారిజన్ చూసుకుని వెస్టేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి